Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand. కొన్ని రోజులు అనొచ్చో చాలా రోజులు అనొచ్చో నాకు తెలియదు కానీ ఆఫ్టర్ వైల్ బాగా సాటిస్ఫైయింగ్ అనిపించిన మూవీ ఈ కోర్ట్. టు స్టార్ట్ విత్ శివాజీ గారు, ఆయన పర్ఫార్మెన్స్, అసలు ఆయన ఉన్న ప్రతి సీన్లో ఆయన స్క్రీన్ని కమాండ్ చేస్తారు. ద వే ఆయన మీసాలు ఇలా అనుకునే ఒక మేనరిజం కానివ్వండి, లేకపోతే ఆయన కళ్ళతో ఆయన కోపం వచ్చిన ప్రతిసారి, ఆయనకి చిరాకు వచ్చిన ప్రతిసారి కళ్ళు ఒకలాగా పెడతారు ఆయన. అసలు ఆ మేనరిజమ్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆయన ఒకరి మీద కోపం కానీ వచ్చిందంటే ఒక రూడ్గా అరుస్తారు. అది ప్రతిదీ ఇట్స్ జస్ట్ టూ గుడ్. ఒక టెంప్లేటిష్ విలన్ లాంటి రోల్, అంటే అలాంటి రోల్స్ మనం చాలాసార్లు చూస్తున్నాం. ఒక క్లాస్ అబ్సెస్డ్, ఒక కాస్ట్ అబ్సెస్డ్, టిపికల్ ఒక మేల్ చావనిస్ట్. అటువంటి అంత టెంప్లేట్ క్యారెక్టర్ని కూడా శివాజీ గారు ఆ కాస్టింగ్ వల్ల చాలా ఫ్రెష్గా అనిపించింది. ఆయనకి శుభలేఖ సుధాకర్ గారికి సెకండ్ హాఫ్లో ఒక చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఆయన స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి వీళ్ళకి అప్పా వచ్చాడరా అనే ఒక ఫీలింగ్లో ఉంటుంది అనమాట. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, యూ విల్ ఫీల్ సంథింగ్ లైక్ ఐదర్ అనాయిడ్, ఐదర్ హేట్, ఆర్ ఐదర్ యూ విల్ లాఫ్ ఎట్ హిస్ రూడ్నెస్. లైక్ ఐ సెడ్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ తెలుగు సినిమా రీసెంట్ టైమ్స్. మేజర్ క్రెడిట్స్ ఫర్ ద కాస్టింగ్. అంటే ఇట్స్ అ ప్రాపర్ ఆన్సంబుల్ కాస్ట్ కదా. ఎవ్రీ యాక్టర్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్ ఇన్ దర్ రోల్. ఆపోనెంట్ లాయర్ కింద హర్షవర్ధన్ గారు కానివ్వండి, రోహిణి గారు కానివ్వండి, ద లీడ్స్ రోషన్ అండ్ శ్రీదేవి, వాళ్ళు కూడా ఈ టీనేజ్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో వాళ్ళ పర్ఫార్మెన్స్ దాన్ని క్రింజ్, ఆ బార్డర్ లైన్ క్రింజ్ దాటనివ్వకుండా చూసుకుంటాయి. అది చాలా థిన్ లైన్ కదా. ఎప్పుడన్నా కూడా ఇటు వెళ్తే క్రింజ్ అయిపోద్ది, ఇటు ఉంటే క్యూట్ ఉంటుంది. సో హౌ డు యూ బ్యాలెన్స్ దాట్? అది రైటింగ్తో పాటు ఈ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల అది ఒక ఇబ్బంది పెట్టే జోన్లోకి వెళ్ళదు. లేకపోతే మనం చూస్తుంటాం టీనేజర్స్ సినిమాటిక్గా మాట్లాడేది, పెద్ద వాక్యాలు చెప్పేసేది, అవి సింక్ అవ్వవు ఎప్పుడు కూడా. అవి చాలా అతికిచ్చినట్టుంటాయి. ఇందులో they behave like kids only, they don't behave like adults. And more importantly, Priyadarshi, I think this is his best role so far. Ade cheptunna kada, this is one of the best acted Telugu films in recent times. Also, it strikes a very good balance between being a love story and a courtroom drama. In fact, I found the love story nearly flawless. Courtroom drama da konni issues unnai. కొన్ని చోట్ల ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్ డ్రామా సెకండ్ హాఫ్లో మూవ్ అయ్యేటప్పుడు కొన్ని చోట్ల ఇది మరీ సింపుల్గా ఉంది, ఇది కొంచెం కన్వీనియంట్గా రాసుకున్నారే అనే ఒక ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. కేసులో ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని సూర్యతేజ అనే క్యారెక్టర్ ప్రియదర్శి ప్లే చేసింది, అతను క్రాక్ చేయాలి. అది కొంచెం ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే అతను ఎక్కడ కూడా పెద్ద కష్టపడినట్టు అనిపించదు. హీ స్మార్ట్, హీఈస్ డూయింగ్ హిస్ హోంవర్క్, బట్ వీ నెవర్ గెట్ టు సీ దాట్. లైక్ వైజ్ కొన్ని కన్వీనియంట్ రైటింగ్ చాయిసెస్. సపోజ్ ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి కేసులో, దాన్ని ఇతను ఎలా దాటుతాడు అనే రకంగా కాకుండా ఇతను దాటేటట్టు మనం ఒక బ్యాక్ స్టోరీ పెడదాం ఆల్రెడీ అన్నట్టు, రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్టు కొన్ని కన్వీనియంట్గా ప్లేస్ అయి ఉంటాయి. సో దానివల్ల కూడా మరీ ఈజీగా జరిగిపోతుంది కేసు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ నాకు ఇది అనిపించినప్పటికీ ఎవ్రీ టైమ్ హీ అవుట్ స్మార్ట్స్ హర్షవర్ధన్, హూ ఇస్ హిస్ అపోనెంట్. ఒక రివార్డింగ్ ఫీలింగ్ అని ఉంటుంది, ఒక హై వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో లైక్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ టేల్ ఫర్ ప్రియదర్శి సూర్యతేజ. అండ్ దానికి బ్యూటిఫుల్గా ప్రొనౌన్స్ చేసే సీన్ వచ్చేసి వన్ కాన్వర్జేషన్ హీ హ్యాస్ విత్ సాయి కుమార్. అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా అది, అంటే ఇప్పుడు ఒక టిపికల్ లాయర్కి ఒక బాస్ కింద ఉన్నాడు అనుకోండి, దే టెన్ టు మేక్ హిమ్ ఆల్సో వన్ ఆఫ్ ది యాంటగనిస్ట్. అతన్ని కూడా ఒక అపోనెంట్ కింద చూపించడం, అది ఈజీగా చేస్తుంటే ఇంకా డ్రామా పెరుగుండేదేమో. బట్ అది చెయ్యకపోవడం చాలా రిఫ్రెషింగ్గా ఉంది. మూవీలో ది బెస్ట్ సీన్ హ్యాస్ టు బి సెకండ్ హాఫ్లో ఉండే ప్రియదర్శి అండ్ సాయి కుమార్ వాళ్ళ మధ్య జరిగే ఒక ఇంటరాక్షన్. లాయర్ అనేవాడు, ఒక రియల్ లాయర్ అనేవాడు ఏం చేయాలి, వాట్ డిఫైన్స్ ఎ లాయర్ అనే దానికి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. బ్యూటిఫుల్ సీన్ అది. ఆన్ వన్ లెవెల్ ద ఫిల్మ్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ చేంజ్ ఫర్ సూర్యతేజ అండ్ ఒక లవ్ స్టోరీ కింద వర్క్ అవుతుంది. థర్డ్ లెవెల్ ఆబ్వియస్లీ యాజ్ అ కోర్ట్ రూమ్ డ్రామా కింద కూడా వర్క్ అవుతుంది. కాబట్టి ఆ కోర్ట్ రూమ్ డ్రామాలో ఉండే కన్వీనియంట్ రైటింగ్ని ఐఎమ్ ఏబుల్ టు ఓవర్లుక్. ద సక్సెస్ ఆఫ్ ఎనీ కోర్ట్ రూమ్ డ్రామా ఈజ్ డిఫైన్డ్ బై హౌ ఇన్వెస్టెడ్ ఆర్ వి ఇన్ ద కేస్. సడన్ గా ఏదైనా ఇష్యూ వస్తే వీల్ బి లైక్, ఓ మై గాడ్, హౌ ఈస్ హీ గోయింగ్ టు క్రాక్ ఇట్. ఒక విన్ వచ్చిన ప్రతిసారి వీ ఫీల్ ద హై. సో ఆ రకంగా కోర్ట్ వర్క్స్. నాకు ఆ పర్సనల్గా ఇష్యూస్ అనిపించినప్పటికీ కానీ తను గెలిచే మూమెంట్స్ సాటిస్ఫైయింగ్గా ఉండే. ఓవరాల్గా చెప్పాలి అంటే కోర్ట్ ఈజ్ అ వెల్ మేడ్ ఫిల్మ్. ఆల్మోస్ట్ అన్ని బాక్సెస్ టిక్ చేసుకుంది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద సక్సెస్ ఆఫ్ ద డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ లైస్. కాస్టింగ్ కానివ్వండి, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ అన్నీ
కరెక్ట్గా కుదిరాయి. అట్లా ప్రతి సినిమాకి కుదరదు. డైలాగ్స్ అండి, అసలు రైటింగ్ చాలా రోజుల తర్వాత ఎంత మంచి డైలాగ్స్ వినపడ్డాయో. పనికి వెళ్ళడానికి ఆఫీస్కి వెళ్ళడానికి తేడా ఉందిరా అని చెప్పడము, ఒక 19 ఏళ్ళ కుర్రాడి 14 ఏళ్ళ జీవితం అండ్ వాళ్ళ కుటుంబం చూసే నరకం, వాల్యూ 2 lakhs. ఆ సాయి కుమార్ గారికి ప్రియదర్శికి మధ్యలో ఉండే కాన్వర్జేషన్, లాయర్ అంటే ఏంటి, ఆన్సర్ కాదు క్వశ్చన్ చేయాలి అనేది. అండ్ కొన్ని డైలాగ్స్ ముందుగానే ఫోర్ షాడో చేస్తాయి అనమాట. రోషన్ ఒకసారి అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఈ సంఖ్యల జీవితం మన వల్ల కాదే అంటాడు, అండ్ యూ ఆబ్వియస్లీ నో వాట్ హ్యాపెన్స్ లేటర్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ద డైలాగ్స్. లైక్ ఐ సెడ్, ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ అ వెల్ డైరెక్టెడ్ ఫిల్మ్, మంచి డెబ్యూ. I'm happy we have a director to look out for. Now, I'm not making this up. Last year, Lucky Bhaskar October 30th ప్రీమియర్స్ చూసి బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నింది. ఆ సాటిస్ఫాక్షన్ నాకు లాస్ట్ 3-4 monthsలో ఈ సినిమా ఇవ్వలేదు. నో డిస్రెస్పెక్ట్ టు ఎనీ ఫిల్మ్స్. లైక్ మనం సినిమాలు వచ్చినాయి, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అన్ని బ్యాడ్ ఫిల్మ్స్ అని, మధ్యలో మంచి సినిమాలు వచ్చాయి. కానీ అంటే ప్రతి దాంట్లో ఈ ఇష్యూ ఉంది ఆ ఇష్యూ ఉంది అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఒకటి ఆన్ ఎవ్రీ లెవెల్ సాటిస్ఫై చేసిన మూవీ లేదు, కానీ ఇది ఎవ్రీ లెవెల్ ఐఎమ్ హ్యాపీ, ఎస్పెషలీ మ్యూజిక్. సో ఐఎమ్ హ్యాపీ కోర్ట్ ఈజ్ అ గుడ్ ఫిల్మ్. That's it from this review. Do subscribe to Galata Telugu for more reviews and interviews. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.